హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శ్రీ గౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్. ఇవాల్టి స్పెషల్ గుడిలో పెట్టే కమ్మనైన ప్రసాదం పులిహోర. గుడిలో ప్రసాదంలా పెట్టినప్పుడు ఇంకా పెడితే బాగుండు అనిపిస్తుంది కదా. మరి అలాంటి పులిహోరను ఇంటిల్లిపాది ఆస్వాదించేలా ఇంట్లో మనమే తయారు చేస్తే అది ఇంకా బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, అదరహో అనిపించే ఆ ప్రసాదం పులిహోరని మనము తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేద్దాం. పులిహోర చేయడానికి నేను 1/2 kg సోనా మసూరి బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని బాగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. కప్పు బియ్యానికి 2 కప్పులు కొలత చొప్పున 2 కప్పులు నీళ్లు పోసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల చింతపండు తీసుకుని దానికి గోరువెచ్చని నీళ్లు కలిపి 15 నిమిషాలు నాననిచ్చి మెత్తని గుజ్జు తీసి పెట్టుకోవాలి. కుక్కర్లో ఉడికించిన అన్నంలో 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి అన్నం ముక్క అవ్వకుండా జాగ్రత్తగా పైనుండి కిందకు కలపాలి. పులిహోర చేయడానికి అన్నం ముద్దగా ఉండకూడదు, పొడి పొడిలాడుతూ ఉండాలి. అప్పుడే పులిహోర బాగుంటుంది. ఇలా కలిపిన అన్నాన్ని ఒక పక్కన ఉంచాలి. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, 4 ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి కోర్స్గా గ్రైండ్ చేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఆవాల పేస్ట్ వగరుగా అవ్వదు. ఇలా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో చిటపటలాడే వరకు వేయించాలి. ఇప్పుడు దానిలో 2 రెమ్మల కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. ఇప్పుడు దానిలో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి వేయించాలి. ఇంగువ పులిహోరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు దానిలో తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో తీసి చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేకపోతే పులుసు అడుగంటుతుంది. ఇప్పుడు దానిలో చేసి పెట్టుకున్న ఆవాల పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆవాల పేస్ట్ పులుసులో బాగా ఉడకాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చీలికలుగా కోసుకున్న పచ్చిమిర్చి 2 వేసుకుని బాగా కలిపి మూత పెట్టి చింతపండు పేస్ట్ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇది బాగా ఉడికి దగ్గరకు అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసి చింతపండు పేస్ట్ని బాగా చల్లారనిద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 5 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కని నూనెలో 1/2 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు వేసి వేపాలి. అవి బాగా వేగాక 5 సన్నగా చీలిన పచ్చిమిరపకాయలు, 7 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసి బాగా వేగనివ్వాలి.
పులిహోర ఇంకొంచెం కలర్ఫుల్గా కావాలంటే మీరు ఇంకొక స్పూన్ పసుపు వేసుకోవచ్చు. ఈ పోపులన్నీ బాగా వేగాక అందులో 3 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఫైనల్గా దీంట్లో 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని కాసేపు చల్లారనివ్వాలి. పసుపు నూనె కలిపి పెట్టుకున్న ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని దానిలో తయారు చేసి పెట్టుకున్న చింతపండు పేస్టు, వేయించి పెట్టుకున్న తాలింపులు వేసి అన్నానికి బాగా పట్టేలా చేతితో కలుపుకోవాలి. మనం పచ్చిమిర్చి పులుసులో వేసి ఉడికించడం వలన తినేటప్పుడు అవి కారంగా అనిపించవు. ఇంకొంచెం స్పైసీనెస్ ఇష్టపడేవారు మరిన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. మన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూస్తుంటేనే నోరూరిపోయే ఈ పులిహోరలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. పులిహోరకు బెస్ట్ కాంబినేషన్ కర్రీ వంకాయ కూర. అమృతంలో ఉండే ఈ పులిహోరను మీరు ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మరవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.